నిన్న లేక మొన్ననే కదా మనం మాట్లాడుకున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి కానీ ఉమ్మడిగా సభలు సమావేశాలు ఏం పెట్టడం లేదు ఎందుకు? మేము చెప్పే మేనిఫెస్టో ప్రజలు పూర్తిగా నమ్మాలి అంటే మీరు కూడా రండి అని చెప్పి ఢిల్లీ బీజేపీ పెద్దలను కొన్ని డేట్స్ అడుగుతూ ఉన్నారు ఉమ్మడిగా సభలు పెట్టేకి. వాళ్ళేమో ఇంకా ఏమీ స్పందించట్లేదు అని చెబుతూ మరెందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడిగా ఏమీ సభలు పెట్టడం లేదు? ఎందుకు మరి వీళ్ళు ఎవరికి వాళ్ళు సైలెంట్గానే పెట్టుకుంటున్నారు అని చెప్పి మనం మాట్లాడుకునే ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిపి ఉమ్మడిగా సభలు పెట్టే ఆ షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఏప్రిల్ 10, 11వ తేదీలలో ఉమ్మడి గోదావరి జిల్లాలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిపి ఉమ్మడిగా ర్యాలీలు, సభలు పెడుతూ ఉన్నారట. దానికి సంబంధించి ఏర్పాట్లు చేయమని చెప్పి రెండు పార్టీల నాయకులకు, కేడర్కు అయితే ఆదేశాలు వెళ్ళాయి. ఇద్దరు నాయకులు కలిపి ఉమ్మడి గోదావరి జిల్లాలలో. మరి మిగిలిన చోట్ల పెడతారా లేదా అన్న విషయం అయితే తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ షెడ్యూల్ వచ్చింది ఉమ్మడి గోదావరి జిల్లాలో కలిపి పెడతామని. మరి బీజేపీని మరి రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఇన్వైట్ చేస్తారా, లేకపోతే వీళ్ళిద్దరు నాయకులే పెడతారా అన్న విషయం అయితే తెలియదు. ఎక్కడైనా బీజేపీ వాళ్ళు పోటీ చేస్తూ ఉంటే ఆ రెండు జిల్లాలలో ఆ పోటీ చేసే నియోజకవర్గంలో వీళ్ళు ఏమైనా ర్యాలీలో, సభలో పెడితే దానికి ఏమైనా రమ్మని పిలుస్తారేమో. అయితే అఫ్కోర్స్ వీళ్ళిద్దరు సభలు సమావేశాలు పెడతారని షెడ్యూల్ వచ్చింది, కానీ బట్ షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతులు? పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం సహకరించాలి, పవన్ కళ్యాణ్కి డేట్స్ సహకరించాలి, అండ్ ఆ రెండు డేట్లు పవన్ కళ్యాణ్ అవైలబిలిటీ ఉంటారు, ఏం కాదు అని చెప్పి ఉత్సాహంగా వస్తే అవి ఉంటాయి, లేకపోతే మళ్ళీ అవి రెండు వాయిదా పడతాయి. ఇప్పటికైతే ఇద్దరు కలిపి సభలు పెట్టాలి, ర్యాలీలు చేయాలి ఉభయ గోదావరి జిల్లాలని చెప్పి 10, 11 అనుకున్నారు. మరి అది జరిపి ఎగ్జిక్యూట్ చేసేంతవరకు ఏమీ చెప్పలేం. అందుకే షరతులు వర్తిస్తాయి అని చెప్పి అంటున్నది.